Hi guys, welcome to PRP Duo channel. Here is the non-spoiler review of the movie Mirai, starring by Teja Sajja and Manch Manoj, డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టమనేని. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. బాగుంది, నాకైతే నచ్చింది. స్టోరీ ఏం లేదు భయ్య, మనకు ఆల్రెడీ డైరెక్టర్ ట్రైలర్లోనే చూపించాడు కదా. ఒక 9 గ్రంథాలు ఉంటాయి, వాటిని కాపాడే 9 మంది పాలకులు ఉంటారు. సో ఆ పాలకుల దగ్గర నుంచి వెళ్ళి ఒక బ్యాడ్ పర్సన్ ఆ 9 గ్రంథాలను దొంగలించాలని చూస్తాడు. సో ఇదే స్టోరీ. ఆ 9 గ్రంథాల బ్యాడ్ పర్సన్ ఒకవేళ దొంగలిస్తే అతను సొంతం చేసుకుంటే జరిగే పరిణామాలు ఏంటిది అనేది మూవీ స్టోరీ. సో మనకు మూవీ స్టార్ట్ చేయడం కూడా డైరెక్టర్ ఎక్కువ టైం వేస్ట్ ఏం చేయకుండా ఫస్ట్ మూవీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ 20 మినిట్స్లోనే అసలు ఆ గ్రంథాలు ఏంటి, వాటి బ్యాక్ స్టోరీ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఒకవేళ అవి బ్యాడ్ పీపుల్ సొంతం చేసుకుంటే ఎలాంటి లాస్ ఉంటుంది మనకు అనేది ఆల్రెడీ చూపిస్తాడు ఫస్ట్ 20 మినిట్స్లోనే. దెన్ ఫస్ట్ 20 మినిట్స్ అయిపోయాక స్టోరీ కంప్లీట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతుంది. సో అక్కడ కూడా మనకు తేజ సజ్జా అండ్ రితిక, హీరోయిన్ రితిక అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ జబర్దస్త్ శ్రీను కానివ్వండి, పోలీస్ క్యారెక్టర్లో ఉన్న తెలుగు డైరెక్టర్ కిషోర్ కానివ్వండి, వీళ్ళ మధ్యలో వచ్చే సీన్స్ కూడా ఒక 20-30 మినిట్స్ మనల్ని అలా ఫార్వర్డ్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో వన్స్ మంచు మనోజ్ ఎంటర్ అయ్యాక మూవీలో కంప్లీట్గా సీరియస్నెస్ వస్తుంది భయ్య మూవీకి. సో అక్కడి నుంచి అంటే ఫస్ట్ 15 మినిట్స్ మధ్యలో ఒక 20 మినిట్స్ తీసేస్తే ఇక మూవీ మనకు ఎక్కడ బోర్ కొట్టదు. టిల్ ఇంటర్వెల్ మూవీ కంప్లీట్గా ఒకే మోడ్లో వెళ్తూ ఉంటుంది. ఒక కాడ డౌన్ అవ్వదు, ఒక కాడ అప్ అవ్వదు, ఒకటే వేలో వెళ్తుంది మూవీ. అండ్ మధ్యలో మధ్యలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్లో వచ్చే ట్విస్ట్ కానివ్వండి, ఆ మిరాయ్ వెపన్కు అండ్ తేజాకి మధ్యలో ఉండే ఎమోషన్ కానివ్వండి. ఇక్కడ వెపన్ అంటే ఏదో మనకు సింపుల్గా వెపన్ అంటే హ్యాండ్లో పట్టుకొని దానితో ఫైట్ చేయడం ఒకటే చూపించలేదు. అసలు వెపన్కి అండ్ అది హ్యాండిల్ చేసే పర్సన్కి మధ్యలో ఉండే ఎమోషన్ కూడా బాగానే చూపించాడు డైరెక్టర్. అండ్ కమింగ్ అబౌట్ ద సెకండ్ హాఫ్లో మనకు కంప్లీట్లీ ఇక్కడ చెప్పాలి అంటే కామెడీ సీన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి సెకండ్ హాఫ్లో. ఎందుకంటే మనకు స్టోరీ ఉండడమే అదొక సీరియస్ మోడ్లో ఉంటుంది. సో సెకండ్ హాఫ్ డైరెక్టర్ కంప్లీట్గా స్టోరీ మీదనే ఫోకస్ చేశాడు. ఇక్కడ కూడా చాలా బాగానే ఉంది సెకండ్ హాఫ్. మనకు ఇందులో జగపతి బాబు ఎపిసోడ్ ఒకటి బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే మంచు మనోజ్ను బ్యాడ్ పర్సన్గా చూపిస్తాడు, బట్ అతను బ్యాడ్ పర్సన్గా మారడానికి ఒక బ్యాక్ స్టోరీని కూడా మనకు చూపించడం అది మెచ్చుకోవచ్చు డైరెక్టర్ దగ్గర నుంచి. అండ్ ఎట్ ద సేమ్ టైం శ్రేయ కానివ్వండి, శ్రేయాను కూడా నార్మల్గా ఏదో అన్నట్టు ఏం చూపించలేదు. ఆమెకు కూడా ఒక మంచి రోల్ ఇచ్చారు. సో ఆమె బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. అండ్ రితికా నాయక్ ఎపిసోడ్ కూడా చాలా బాగానే ఉంటుంది. సో త్రూ అవుట్ మూవీ ఒక మోడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది అంటే ఈ వెపన్తోని ఏం యూజ్, ఆల్రెడీ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి వితౌట్ వెపన్. బట్ మనకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మనకు అర్థమైపోతుంది అసలు మిరాయ్ అనే వెపన్ వల్ల యూజ్ ఏంటిది. సో దాంతోనే మన హీరో తేజ సజ్జా ఎలా హ్యాండిల్ చేస్తాడు విలన్ని అనేది. సో ఎంటైర్ మూవీ బాగుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో హనుమాన్ లాగానే వీళ్ళు కూడా ఒకటి రోల్ గెస్ట్ అపీరెన్స్ లెక్క ఒకటి చిన్నది ట్రై చేశారు. మీరు ఆల్రెడీ ట్రైలర్లోనే చూసారు. అది వర్కౌట్ అయ్యిందా అంటే నన్ను అడిగితే వర్కౌట్ అయ్యింది, బట్ నాట్ 100%. ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసి మూవీకి వెళ్తాం. సో అక్కడ కూడా పెద్దగా చూడడానికి ఏముండే సేమ్ సీన్స్ మూవీలో ఉంటాయి. అంతేకాని మళ్ళీ రిపీటెడ్గా సీన్స్ అయితే ఏముండే ఒకటే ఒకసారి చూపిస్తాడు అదే సీన్ మనం ట్రైలర్లో చూసింది. అది ఒకటి పక్కకు పెడితే మాత్రం త్రూ అవుట్ మూవీ చాలా బాగానే ఉంది. అండ్ టెక్నికల్ వైజ్ చెప్పాలి అంటే ఎస్పెషల్లీ మూవీ బడ్జెట్ 50-60 crores అంట భయ్య. ఈ బడ్జెట్లో ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిళ్ళు అంటే రియల్లీ గ్రేట్. డైరెక్టర్ని మెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దెన్ ప్రొడ్యూసర్స్, అండ్ దెన్ మాట్లాడుకుంటే మనకు సీజీ వర్క్ భయ్య, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి బాగున్నాయి. అక్కడక్కడ కొంచెము మనకు అర్థమైపోతుంది కొంచెం సెట్ అవ్వలేదు, బట్ అఫ్ కోర్స్ విత్ ఇన్ దట్ బడ్జెట్ లిమిట్స్ వాళ్ళు చాలా బాగానే హ్యాండిల్ చేశారు. అండ్ మనకు ఇంకొక విషయం మాట్లాడాలి అంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగానే ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ అది చాలా బాగానే ఉంది. సో కమింగ్ అబౌట్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గురించి మనం చెప్పుకోవాలంటే ఇతను పెద్దగా మెచ్చుకునే సినిమాలు అయితే తీయలేదు ఇవరకు. ఇతను తీసింది ఫస్ట్ మూవీ సూర్య వర్సెస్ సూర్య నిఖిల్తోనే, ఆ మూవీ డిజాస్టర్. నెక్స్ట్ మన రవితేజతోని ఈగల్ మూవీ తీశాడు, అది కూడా పెద్దగా ఏం ఆడలేదు.
సో 'మిరాయి' మూవీ ఫస్ట్ అప్డేట్ వచ్చినప్పుడు నేను డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని అంటే నేను అనుకున్నాను గదా! ఓకే. ఇతను ఏం తీస్తాడులే ఒక ఫస్ట్ హాఫ్ వరకు ఏదో మంచిగా తీసి సెకండ్ హాఫ్ మొత్తం గాలికి వదిలేస్తాడనుకున్నా. బట్ త్రూ ఔట్ మూవీ అతని స్క్రిప్ట్‌నే ఫాలో అయ్యాడు భయ్య. ఎయిదర్ ఇట్స్ ఎ గుడ్ స్టోరీ ఆర్ బ్యాడ్ స్టోరీ. ఒక డైరెక్టర్ స్క్రిప్ట్‌ని ఫాలో అవుతే మాత్రం ఎండ్ ఆఫ్ ది డే మూవీ బాగున్నా, బాలేకున్నా డైరెక్టర్ మీద ఒక మంచి ఒపీనియన్ ఒస్తది. సో, బౌండెడ్ స్క్రిప్ట్‌తోనే అతడు మూవీ స్టార్ట్ చేశాడు. అందుకే ఈరోజు రిజల్ట్ బాగా ఉంది. అండ్ మధ్యలో ఆఫ్‌కోర్స్ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ చాలానే తీసుకున్నాడు. బట్ స్టిల్ అవి కన్విన్స్‌డ్‌గానే ఉంటాయి. మనకు పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు స్క్రీన్ మీద. అండ్ మనకు ఇక యాక్టింగ్ వైజ్ చెప్పుకోవాలంటే తేజ సజ్జా యాక్టింగ్ బాగానే ఉంది. కొన్ని కొన్ని సీన్స్‌లో అంటే క్యారెక్టర్‌కి ఇతను కొంచెం చిన్న పిల్లోడిలా అనిపిస్తాడు కొన్ని కొన్ని సీన్స్‌లో. అండ్ ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే 'మంచు మనోజ్' భయ్యా యాక్టింగ్ చాలా బాగుంది. ఐ ఫెల్ట్ గుడ్. అండ్ 'రితికా నాయక్' ఆమెకిచ్చిన రోల్‌లో ఆమె ఓకే. బాగానే యాక్ట్ చేసింది. మెయిన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ చెప్పాలి అంటే శ్రేయ. శ్రేయకి మాత్రం చాలా గుడ్ రోల్ వచ్చింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అండ్ 'జగపతి బాబు' బాగానే యాక్ట్ చేశాడు. అండ్ ఇంకొక రోల్ ఉంటది 'జయరామ్‌ది'. 'జయరామ్' కూడా బాగానే యాక్ట్ చేశాడు. ఎస్పెషల్లీ మనము ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఎందుకంటే స్పాయిలర్ అయిపోతది. సో, మూవీ ఓవరాల్‌గానైతే బావుంది భయ్య. అండ్ నో బ్యాడ్ కంటెంట్ అండ్ మనకు చెప్పాలంటే అడల్ట్ సీన్స్ గాని లైక్ బ్యాడ్ లాంగ్వేజ్ గాని ఏం లేదు మూవీ. మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతోనెళ్లి హ్యాపీగా చూడాల్సిన మూవీ ఇది. సో, దిస్ ఈజ్ మై రివ్యూ బ్రదర్. అండ్ మీరు ఆల్రెడీ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో మీ రివ్యూస్ షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. జై హింద్.